గాం విందతీతి గోవిందః. గో అంటే భూమి. భూమికి సంతోషాన్ని కలిగించినవాడు, ఆనందాన్ని కలిగించినవాడు అని అర్థం. ఈ గోవింద శబ్దాన్ని విష్ణువుకి 4 సార్లు బ్రహ్మగారు, దేవతలు కలిపి ఇచ్చారు. ఇంద్రుడు ఫస్ట్ సారి సముద్రంలో పడేసి హిరణ్యాక్షుడు భూమిని దాచేసినప్పుడు, అప్పుడు హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి భూమిని పైకి తీసుకొచ్చినప్పుడు వరాహ రూపంలో, అప్పుడు భూ బ్రహ్మగారు, ఇంద్రుడు గోవింద అని సన్మానం చేశారు, బిరుదిచ్చారు. తర్వాత బలిచక్రవర్తి 3 అడుగులు విష్ణువుకి దానం చేశాక, ఆకాశం భూమి పాదాలతో కొలిచి విష్ణువు భూమిని మానవులకిచ్చి, స్వర్గాన్ని ఇంద్రుడికిచ్చి, పాతాళాన్ని పాతాళవాసులకు ఇచ్చినప్పుడు, అప్పుడు ఇంద్రుడు అప్పుడు దేవతలు విష్ణువుకి గోవింద అని సన్మానం చేశారు. తర్వాత రామాయణ కాలంలో రామరావణ యుద్ధం చేసిన తర్వాత భూమికి ఆనందం కలిగించాడని ఇంద్రుడు విష్ణువుకి గోవింద అని సన్మానం చేశాడు. తర్వాత ద్వాపర యుగంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకుల్ని, గోవుల్ని, గోపికల్ని అందరినీ రక్షించాడు కాబట్టి ఇంద్రుడు అప్పుడు కృష్ణుడికి గోవింద అని సన్మానం చేశాడు.